టు అనదర్ న్యూ బ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 25లో అంతా ఉన్నాం మనం. ఈరోజు వచ్చేసి మా ప్రయాణం వచ్చేసి ఇక్కడ మనాలి నుండి రోహతంగ్ పాస్ మీదుగా కాజా వరకు అయితే వెళ్తాము. నేను నీకు నిన్న చెప్పా కదా అటల్ టన్నల్ కూడా కవర్ చేస్తానని. ఆ అటల్ టన్నల్ అయితే కవర్ చేయట్లేదు. సోలాంగ్ వ్యాలీ ఒకటి కవర్ చేసి అక్కడ నుండి వేరే రూట్ అయితే ఉంది. నిన్న మొత్తం మ్యాప్ అంతా గమనిస్తే ఆ రూట్ అయితే మాకు తెలిసింది. ఏంటంటే లడాక్ వెళ్ళేటప్పుడు ఏదైతే రోహతంగ్ పాస్ మీదకి వెళ్తే ఏంటంటే ఆ రూట్ అనేది హైలైట్గా ఉండిద్ది. ఆ రూట్ చాలా బాగుండిద్ది. ఫస్ట్ టైం అన్నమాట. నా డ్రీమ్ ఏంటంటే ఐస్ని ఎక్స్పీరియన్స్ చేయాలని నా డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది నేను ఫుల్ఫిల్ అయిద్దో లేదో చూడాలి. పైన ఐస్ ఉంటే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యిద్ది. అయినా ఆ వెళ్ళేదారి అయితే హైలైట్గా ఉండిద్ది. చాలా చాలా బాగుండిద్ది ఆ రోహతంగ్ పాస్ అనేది. ఆ రోహతంగ్ పాస్ మీదుగా కాజాకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే మొత్తం 210 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. 5.5 అవర్స్ ఎంతో జర్నీ టైం చూపిస్తుంది. కానీ కర్వింగ్స్ ఉంటాయి, రోడ్లు బాగా కర్వింగ్స్ ఉంటాయి, చాలా డేంజరస్గా ఉంటాయి. ఆ రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా బాగుండిద్ది. ప్రజెంట్ ఇప్పుడే లేచి రెడీ అయిపోయాము. 6 అవుతుంది టైము. బయట క్లైమేట్ చూడండి ఎలా ఉందో. రాత్రంతా వర్షం పడింది. వర్షం పడైతే అలా ఉందో, చాలా బాగుంది. ఇప్పుడే లైట్గా ఆగింది వర్షం, అయితే లైట్గా పడుతుంది. నా రూమ్లో మ్యాగీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మ్యాగీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ కనిపిస్తుందా? రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే, లగేజ్ ప్యాక్ చేసుకొని. వెళ్ళిన తర్వాత మీకు ఆ ఎక్స్పీరియన్స్, రోడ్ల ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఆ మ్యాగీ తీసిన అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే సోలాంగ్ వ్యాలీ దగ్గరికి అయితే వచ్చాము. నా లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తుంది సోలాంగ్ వ్యాలీ అన్నమాట. ఈ సోలాంగ్ వ్యాలీ అనేది స్నోఫాల్ అయినప్పుడు చాలా బాగుండిద్ది. అదే అన్నమాట సీజను. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడ ఏంటంటే ఫేమస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. రోప్వే కానీ, పారాగ్లైడింగ్ కానీ, స్కై సెంటర్ కానీ, ఇవన్నీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ మొత్తం మీకు గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ గ్రౌండ్ అంతా స్నోతో అయితే నిండిపోద్ది. ఆ స్నో ఉన్నప్పుడు అయితే ఫుల్గా జనాలు అయితే ఉంటారు, అసలు ఖాళీ ఉండదు. ఇక్కడైతే చాలా పాపులర్ అన్నమాట ఇది. మీకు అక్కడ స్నో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆ ఫోన్లో, కొండల మీద. చాలా బాగుంది ఆ కొండలు చూస్తుంటే. ఆ స్నో చూడంగానే నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ స్నోని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తానేమోనని దగ్గరికి వెళ్ళి. ఇంకేంటంటే మీరు మనాలి వచ్చినట్టయితే కన్ఫామ్గా సోలాంగ్ వ్యాలీని అయితే విజిట్ చేయండి. ఇది పాపులర్ ప్లేస్ అనమాట. నేనేంటంటే నిన్న మనాలి కంప్లీట్ చేశా కదా, ఇదే రూట్లో వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు అయితే సోలాంగ్ వ్యాలీ అయితే చూపిస్తున్నాను మీకు. ప్రెసెంట్ ఇక్కడ నుండి ఏదైతే రోహతంగ్ పాస్ రోడ్డు వైపు అయితే వెళ్తున్నాను. కర్వింగ్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్డు వైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకు వీడియో తీసి అయితే చూపిస్తా. ప్రెసెంట్ నేను రోహతంగ్ పాస్ రూట్ వెళ్తున్నాను అని చెప్పా కదా, సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆపేశారు చెక్ పోస్ట్ దగ్గర అయితే. అక్కడ 2 వీలర్స్కి అయితే ఎలవ్ లేదంట. రోహతంగ్ పాస్ రూట్ అయితే కార్లు వరకే ఎలవ్ ఉందంట. ఆ కార్లు కూడా పర్మిట్ అయితే తీసుకోవాలి. రోహతంగ్ పాస్ పర్మిట్ అని ఉండిద్ది. అది మీరు రావాలనుకుంటే ట్యాక్సీ మాట్లాడుకునే రండి రోహతంగ్ పాస్ వైపు అయితే. ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బైక్ అయితే ఎలవ్ చేయట్లేదు. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోయి అటల్ టన్నల్ వైపు నుండి అయితే వెళ్ళాలి. కొంతమంది అయితే అటల్ టన్నల్ వైపు నుండి రోహతంగ్ పాస్ వెళ్ళొచ్చు అంటున్నారు. కొంతమంది అటువైపు నుండి కూడా ఎలవ్ చేయరు బైక్స్కి అయితే అంటున్నారు. చూడాలి, నేను అటువైపు వెళ్ళి కూడా ఒకసారి ట్రై చేస్తాను. మీరు ఏదైతే కొండలు చూస్తున్నారో అదే అన్నమాట రోహతంగ్ పాస్ రూట్. పైకి అలా వెళ్ళొచ్చు. మీరు వచ్చేటట్టయితే బైక్ మీద అయితే రామాకండి. ప్రెసెంట్ నేను అటల్ టన్నల్ వైపు వెళ్ళి అక్కడ అటల్ టన్నల్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి ఇంకా అటల్ టన్నల్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ మంచు కొండలకి దగ్గరలో అయితే వచ్చేసాము. బండికి అయితే ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చాము. మళ్ళీ అటల్ టన్నల్ ఎలాగో 9 కిలోమీటర్స్ ఉండిద్ది, కంటిన్యూగా వెళ్ళాలి. ఇప్పటికే బండి బాగా హీట్ ఎక్కింది, అందుకని 10 నిమిషాలు ఇది ఇచ్చాము. ఇక్కడ ఫోటోలు అయితే దిగాము. చాలా బాగుంది లొకేషన్ అయితే. మీరు చూడండి దూరంగా మంచు కొండలు ఎలా కనిపిస్తున్నాయో. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను అటల్ టన్నల్ వైపు. అటల్ టన్నల్ వైపు స్టార్ట్ అయిన తర్వాత అటల్ టన్నల్ వ్యూ కూడా చూపించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికి అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రీల్స్ లో చూసి ఇప్పుడు రియల్ గా అయితే చూస్తున్నాను అటల్ టన్నల్ అయితే. ఈ అటల్ టన్నల్ పక్కనే చూడండి అలా మంచు కూడా కనిపిస్తుంది. ఈ డిసెంబర్ ఆ నెలలో వచ్చిన ఇప్పుడు కూడా ఇక్కడ మంచు అయితే ఉంటుంది. ఈ అటల్ టన్నల్ ఏంటంటే 2020లో అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ప్రపంచంలోనే హైయెస్ట్ సింగిల్ ట్యూబ్ ఉన్న టన్నల్ అన్నమాట. ఇది 10,040 అడుగుల ఎత్తులో అయితే ఇదైతే నిర్మించారు. దాదాపు 10 సంవత్సరాలు అయితే దీన్ని కట్టడానికి అయితే పట్టిందంట. 3,200 కోట్లు అయితే ఖర్చు అయినాయి అంట గవర్నమెంట్కి అయితే. అంత పాపులర్ అయిన అటల్ టన్నల్ ఇది. మొత్తం లెంత్ వచ్చేసి 9.2 కిలోమీటర్ల లెంత్ లో అయితే ఉంటుంది ఈ అటల్ టన్నల్. ప్రెసెంట్ అయితే ఈ అటల్ టన్నల్
బయట సైడ్ వెళ్ళిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నేను అవుట్ సైడ్ ఏమైనా వ్యూస్ ఉంటే, అంటే కాజాకి వెళ్ళే దారిలో ఏమైనా వ్యూస్ ఉంటే ఇంట్రెస్టింగ్ గా మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ నేనైతే సౌత్ పోల్ నుండి ఎంటర్ అయ్యాను కదా, ఇప్పుడు నార్త్ పోల్ వైపు అయితే వస్తున్నాను. ఇక ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేసి నార్త్ పోల్ అనమాట. ఈ అటల్ టన్నల్ లో అక్కడక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు అయితే ఉన్నాయి. 500 మీటర్స్ కి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఉన్నాయి. స్పీడ్ లిమిట్లు కూడా 60-40 అనే ఉన్నాయి. స్పీడ్ లిమిట్లు కూడా లోపల ఎయిర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. దానివల్ల చలి కూడా వస్తుంది లోపలైతే. ఇప్పుడు నార్త్ పోర్టల్ చూసుకోవచ్చు. ఇది ఇటువైపు నుండి ఎంట్రీ అనమాట. ఈ అటల్ టన్నల్ ఏదైతే ఉందో, నేను బైక్ కొన్నప్పుడు కొన్ని ప్లేసెస్ అయినా అయితే వెళ్దాం అనుకున్నాను కదా, ఆ ప్లేసెస్ లో ఈ అటల్ టన్నల్ కూడా ఒకటి. మొత్తానికి నా డ్రీమ్ కూడా పూర్తయింది ఈ అటల్ టన్నల్ రావడం వల్ల. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి కాజా వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఏదైతే అటల్ టన్నల్ దాటుకొని రైట్ సైడ్ వైపు కాజా రోడ్డు వైపు అయితే వచ్చాను. ఇదంతా ఆఫ్ రోడింగ్ అనమాట. కానీ వ్యూస్ అయితే ఉన్నాయి, అసలు మామూలుగా లేదు, మార్వెలస్ గా ఉన్నాయి. అసలు వీడియో తీసుకుంటూ పోతే మొత్తం తీస్తూ ఉండొచ్చా, అంత బాగున్నాయి. కానీ మొత్తం ఆఫ్ రోడింగే, కాజా వరకు ఆఫ్ రోడింగే. మీకు ఏమైనా ఆఫ్ రోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆఫ్ రోడింగ్ చేయదలుచుకుంటే రండి. ఇలాంటి రోడ్ లో డేంజరస్ గా అయితే ఉంది. గూగుల్ మ్యాప్ లో అన్ని మొత్తం ఇది హైవే లాగే చూపిస్తుంది, కానీ ఇది ఆఫ్ రోడ్ హైవే అనమాట. అక్కడక్కడ వాటర్ క్రాసింగ్, రివర్ క్రాసింగ్ అయితే ఉన్నాయి, చాలా డేంజరస్ గా ఉన్నాయి. వర్షం పడినప్పుడు అయితే అసలు ఇటువైపు అయితే రామాకండి, చాలా చాలా డేంజర్ గా అయితే ఉండుద్ది ఈ రూట్ అయితే. ప్రెసెంట్ అయితే నేను వెళ్తున్నాను. వెళ్ళేసరికి 5-6 అయిద్దని గూగుల్ టైం అయితే చూపిస్తుంది. కానీ నాకు తెలిసి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనుకుంటున్నా, 6-7. చూడాలి, వెళ్ళేటప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము, బండికి రెస్ట్ ఇద్దామని చెప్పి. వచ్చేటప్పుడు మొత్తం ఆఫ్ రోడ్ డే అన్నమాట. రివర్ క్రాసింగ్లు ఉన్నాయి, అసలు దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. గంటకి 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ అసలు నడపలేకపోతున్నాం. పేరుకే ఆఫ్ రోడ్ వెహికలే కానీ అసలు హైవే లాగే లేదు, ఇది అలా ఉంది. అది చూడండి, అసలు వెహికల్స్ కూడా ఏం తిరగట్లా, అక్కడక్కడ ఒక వెహికల్ చెప్పున వస్తున్నాయి. అంత దారుణంగా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. పైన మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ మంచు కొండలు కరిగిపోయి వాటర్ ఫాల్ లా ఫామ్ అయ్యి కిందకైతే వచ్చి ఆ నదిలో అయితే కలుస్తున్నాయి. మొత్తం పైన చాలా ఉంది మంచు అయితే, గడ్డలు కట్టి. చూడాలి. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాను. ఎంత దూరం వెళ్తానో వెళ్ళగలనో లేదో చూడాలి. వెళ్ళేంత వరకు తెలియదు ఏ టైం అయిద్దా అని చెప్పి, ఎందుకంటే చాలా దారుణంగా అయితే రోడ్లు ఉన్నాయి. కరెక్ట్గా 5 కిలోమీటర్లు వచ్చామో లేదో ఇక్కడైతే కొండ చర్యలు కింద పడి రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే క్లియర్ చేస్తున్నారు, కానీ ఎంత టైం పట్టిద్దో తెలీదు. చాలాసేపు నుండే క్లియర్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడైతే కార్లు ఇవన్నీ ఆగున్నాయి, చూడాలి ఎంతసేపు పట్టిద్దో. ఇంకా క్లియర్ చేయంగానే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అటువైపు కూడా కార్లు ఆగి ఉన్నాయి, చూసారా. ఇప్పుడే ఇది అయితే క్లియర్ చేశారు. ఎప్పటి నుండి క్లియర్ చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే 20 నిమిషాల్లో అయితే క్లియర్ చేశారు. రోడ్డు చూడండి ఇప్పుడు ఎలా అయిందో. ఇప్పుడే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. చూడాలి, మధ్యలో దారిలో ఇలాంటి ఏమైనా ఉంటే మళ్ళీ లేట్ అయిపోవచ్చు. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. వెళ్ళే దారిలో మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే అప్డేట్ చేస్తా. మొత్తానికి నా కళ నెరవేరింది. చిన్నప్పటి నుండి ఆశ అంటే మామూలు ఆశ కాదు, స్నో పట్టుకోవాలనే ఆశ అయితే ఇప్పటికైతే నెరవేరింది. వెళ్ళే దారిలో అయితే పట్టుకున్నా, దీంతో ఆడుకుంటున్నా. మొత్తం ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చుట్టూతర మధ్యలో రివర్ పారుతుంది, చీనాబ్ రివర్. ఆ చుట్టూతర మొత్తం మంచు కొండలే. చాలా చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే, అసలు మార్బులెస్. నాకు బాగా నచ్చింది, నా కోరిక కూడా నెరవేరింది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి 5 అవర్స్ అయితే పట్టిద్ది. చూడాలి, 8:30 అయిద్దని గూగుల్ టైం అయితే చూపిస్తుంది. వెళ్ళే ముందు ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే అప్డేట్ ఇస్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే ఆ షూలో అయితే వాటర్ వెళ్ళిపోయినాయి. వచ్చే దారిలో ఒక రివర్ క్రాసింగ్ అయితే చేయాల్సి వచ్చింది. అప్పుడు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, బాగా వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇంకో డిసిజన్ అయితే తీసుకున్నాము. మేమైతే కాజాకి వెళ్దాం అనుకున్నాం కదా, కాజా వచ్చేసి 85 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ చూపిస్తుంది. గంటకి 15 కిలోమీటర్లు వెళ్ళేసరికి 10-11 అలా అయిపోతుంది, నైట్ అయిపోతుంది. అందుకనే వచ్చే దారిలో కొంతమంది రైడర్స్ని అయితే కలిసాము. వాళ్ళని అడిగాము, ఏంటి ఎలా ఉంది రూట్ అంటే, రూట్ అయితే దారుణంగా ఉంది, మీరు కాజా వరకు వెళ్ళలేరు. ఆ మధ్యలో చంద్రతాల్ అని ఒక లేక్ అయితే ఉంటుంది, అక్కడ
ఇవి ఉంటాయి, స్టే ఉండిద్ది. అక్కడికి వెళ్ళి స్టే అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కాజాకి అయితే స్టార్ట్ అవ్వండి. కాజాకి వెళ్ళేసరికి మీకు అక్కడి నుండి చంద్రతాల్ లేక్ నుండి 95 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎలాగో ఈవినింగ్ మధ్యాహ్నం అలా అయ్యిద్ది అది ఇది అన్నారు. నేను రిస్క్ తీసుకోదట్లా, ఎందుకంటే బండి ఇంజన్ ప్రాబ్లం ఉంది, ప్లస్ పెట్రోల్ కూడా అయిపోవచ్చింది. పెట్రోల్ బంక్ వచ్చేసి కాజాలోనే ఉంది, ఇక్కడ ఎక్కడ పెట్రోల్ బంకులు అయితే లేవు. అందుకనే ఏంటంటే మళ్ళీ నేను ఈ చంద్రతాల్ లేక్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ స్టే అయ్యి మార్నింగ్ చంద్రతాల్ లేక్ వ్యూ చూసుకొని మార్నింగ్ ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రిటర్న్ అటల్ టన్నల్ వరకు వెళ్ళిపోద్ది, అటు నుండి సిసు అటువైపు వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ వరకు బండి పెట్రోల్ వచ్చిద్దో లేదో గ్యారంటీ లేదు, కానీ ఈ రూట్ మట్ అయితే దారుణంగా అయితే ఉంది. నేను వచ్చిన కాడ నుండి ఒక అరగంట నుండి చూస్తున్నా కదా, ఎటువైపు వెహికల్స్ అయితే ఎటు కనబడట్లేదు, కనుచూపు మేర అయితే అక్కడక్కడ ఒక వెహికల్ వస్తుంది వెళ్తుంది తప్ప అసలు కనుచూపు మేర వెహికల్స్ అయితే లేదు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు పర్సనల్గా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రెంటల్ వెహికల్ తీసుకొని మనాలిలో అక్కడ నుండి అయితే రండి. ఓన్ వెహికల్తో అయితే రామకండి, ఎందుకంటే ఓన్ వెహికల్తో వస్తే చాలా డ్యామేజ్ అయిపోద్ది. ప్లస్ నేను వచ్చాను కాబట్టి చెప్తున్నాను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, అది కూడా నా వెహికల్ ఇంజన్లో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంజన్ పనులు చేయించాను కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోవాలా. అందుకనే చంద్రతాల్ లేక్ చూపించి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని అయితే నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ సజెషన్ అది. మీరు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ వ్యూస్ పరంగా అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. కానీ మొత్తం అంటే అది మొత్తం రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ అనమాట. ప్రజెంట్ అయితే అక్కడికి అయితే వెళ్తున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే చంద్రతాల్ లేక్ దగ్గర అయితే టెంట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ అన్ని టెంట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా డిమాండ్ అయితే ఉంది టెంట్లకి అయితే, చాలా డిమాండ్ చేస్తున్నారు. పర్ పర్సన్కి 1200 అలా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న టెంట్ అయితే తీసుకున్నాం మేము, ఇద్దరికి 1200 అని చెప్పి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వద్దు, మేము మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళిపోతాం అని చెప్తే ఇచ్చారు. డిన్నర్ అయితే ఇంక్లూడ్ చేశారు. టెంట్ అయితే ఇలా ఉంది ఇద్దరికి, పర్లా బాగానే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు, అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఉంది. ఆ బాత్రూమ్ అయితే అవుట్ సైడ్ అక్కడైతే వెళ్ళాలి. ప్రజెంట్ ఇప్పుడు లగేజ్ అంతా దీంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఆ చంద్రతాల్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుండి 1/2 కిలోమీటర్ ట్రెక్ అయితే చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా. మొత్తానికి చంద్రపాల్ లేక్ దగ్గరికి అయితే వచ్చాను. బండి పార్క్ చేసిన దగ్గర నుండి 1/2 అవర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే రావాలి. ఏదైతే మీకు దారి కనిపిస్తుందో జనాలు నడుచుకుంటూ వస్తున్నారో ఆ దారి నుండి అయితే 1/2 అవర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. వచ్చేటప్పుడు గాలి బాగా వేయడం వల్ల నాకైతే ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. మీకు నా ఆక్సిజన్ ప్రాబ్లం అంటే చూసుకొని రండి. ఇంకా ప్లస్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ లేక్ వ్యూ కూడా బ్లూ కలర్ లేక్ అన్నమాట. మొత్తం లేక్ మొత్తం చుట్టూతర ఒక వాకింగ్ ట్రాక్ లాగా అయితే ఉంటుంది. మొత్తం 4 కిలోమీటర్లు. మీకు ఓపిక ఉందంటే ఈ 4 కిలోమీటర్ మొత్తం తిరిగి అయితే చూడొచ్చు. నేనైతే ఇక్కడ నుండి మీకైతే వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది మెయిన్ వ్యూ అన్నమాట. అక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ సరౌండింగ్స్ వ్యూ కూడా మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఒక కొండ అయితే కనిపిస్తుంది. మొత్తం మంచుతో నిండిపోయి అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఆ కొండ అయితే. ఈ లేక్ కూడా మొత్తం చాలా బాగుంది, బ్లూ కలర్ లేక్. ఇంకేంటంటే ఈరోజు నాకు నచ్చిన జరిగిన విషయాల్లో ఏంటంటే నేను అటల్ టన్నల్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం, ఈ లేక్ని ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం అయితే నాకు బాగా నచ్చింది. ఇన్కేస్ మీరు వచ్చేటట్టయితే ఓన్ వెహికల్లో అయితే రామాకండి. మనాలిలో బైక్ రెంటల్స్ అయితే ఉంటాయి. లడాక్ అయితే పంపిరు, కానీ హిమాచల్ ప్రదేశ్ ప్లేసెస్లో అయితే పంపిస్తారు. కాజా కానీ ఈ చంద్రపాల్ లేక్ కానీ ఇటైతే మీరు రావచ్చు రెంటల్ తీసుకొని. ఆ రెంటల్ తీసుకొని వచ్చి అది కూడా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇవన్నీ స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ లేక్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటేనే రండి. ఎందుకంటే రిస్క్, జర్నీ కూడా చాలా రిస్క్. నేనైతే రిస్క్ పడ్డానని మీకైతే చెప్తున్నాను. ఇంకేంటంటే మనాలి నుండి రోహ్తంగ్ పాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే 2 వీలర్స్ అయితే పంపిరటు, కార్లో అయితే వెళ్ళాలి. ఓన్ కార్లో నుండి వచ్చేటట్టయితే పర్మిట్ అయితే తీసుకోవాలి. లేదంటే మనాలి దగ్గర రెంటెడ్ కార్లు తీసుకొని ఆ కార్తో అయితే రోహ్తంగ్ పాస్ వెళ్ళి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి ఏదైతే టెంట్ తీసుకున్నానో ఆ టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ అయితే డిన్నర్ అక్కడ డిన్నర్ ఏమి ఇచ్చారో కూడా అవి కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే పైనుండి కిందకైతే వచ్చాను. నాకైతే అసలు నిద్ర ఆగట్లేదు. డిన్నర్ కూడా చేయదలుచుకోలే. తల బాగా పట్టేస్తుంది. బాగా హై ఆల్టిట్యూడ్ వల్ల
అసలు ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. ప్లస్ తల బాగా నొప్పొస్తుంది. ఇంకా పడుకుని పోదాం అనుకుంటున్నాను ఇక్కడే. 7:30 అయినా ఇంకా వెలుతురుగానే ఉంది. చీకటవల. ఇంకా నేను పడుకుని పోతా. ఈ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కంటిన్యూగా చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.